అందరికీ నమస్కారం. ఇవాళ యూట్యూబ్ వీడియోస్ ద్వారా నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్న అంశం పైన కొద్దిగా టెక్నికల్ గైడెన్స్ ఇద్దామని అనుకుంటున్నాను. చాలామంది విద్యార్థులు యూట్యూబ్ వీడియో చూస్తూ దాని నుంచి నోట్స్ రాసుకోవడం, ప్లే చేస్తూ పాస్ చేస్తూ నోట్స్ రాసుకోవడం ఇలా చూస్తున్నాను. ఆన్లైన్లో ఉన్నవారు, ఆఫ్లైన్లో ఉన్నవారు. ఎందుకంటే అన్నిటికీ నోట్స్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మనమే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగా ఒక చిన్న టెక్నికల్ అడ్వాంటేజ్ ప్రకారం యూట్యూబ్ వీడియోల నుంచి మనం నోట్స్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, మనం రాసుకోనవసరం లేకుండా అన్న అంశం పైన ఇవాళ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోస్లో యాజ్ ఇట్ ఈస్గా తెలుగు భాషలో నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క వాక్యము యథాతథంగా మీరు నోట్స్ తీసేసుకోవచ్చు. ఒకటి. రెండవది, కొంతమందికి తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లకు ఈ నోట్స్ నుంచి వాళ్ళకి ఇష్టమైనటువంటి భాషలో వారు నోట్స్ని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వారి భాషలో తెలుగు రాకుండా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం ఆ విషయం నేర్చుకున్నాం. మొదటగా మనం ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియోలోనూ మనకు సబ్ టైటిల్స్ అనేటటువంటి ఒక జేసన్ ఫైల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని మనము నోట్స్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ రెండు పద్ధతుల్ని నేను చేసి చూపిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ముఖ్య గమనిక ఏంటంటే ఇది కంప్యూటర్లో మాత్రమే చేయగలం. రెండవది, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మాలోనే చేయగలం. మనకు ఎడ్జ్ బ్రౌజర్ కానివ్వండి, మొజిల్లా బ్రౌజరు, వేరే బ్రౌజర్స్ పనిచేయవు. మీరు గూగుల్ క్రోమ్నే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్లో అయితే చాలా ఈజీ, మొబైల్ ఫోన్లో చాలా కష్టం, చేయలేం. ఇప్పుడు మొదట మనం ఒక వీడియో తీసుకుందాం. ఏదైనా ఒక వీడియో ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. నా ఛానల్లో తెలుగు భాషకు సంబంధించిన తీసుకున్నాను. చూడండి, ఒక వీడియో అబౌట్ నవాంశ గురించి ఇది నోట్స్ అండి. ఇది వీడియో. మీకు ఇందులో మీరేం చేయాలంటే ముఖ్యంగా ఇక్కడ కింద ఒక బటన్స్ ఉంటాయండి వీడియో కంట్రోల్ కింద. ఇక్కడ చూడండి, సబ్ టైటిల్ అని ఒక సబ్ టైటిల్, క్లోజ్డ్ క్యాప్షన్స్ అని ఉంది, తర్వాత సెట్టింగ్స్ అని ఉంది, మ్యాక్సిమైజ్, ఇలా బటన్స్ ఉన్నాయి కదా. మీరేం చేయాలంటే మొదటిగా సబ్ టైటిల్స్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వస్తుంది నేను మాట్లాడుతున్నప్పుడంతా కింద మీకు సబ్ టైటిల్స్ వస్తాయి. ఇందులో మీకు ఏ భాష అయినా ఉండనివ్వండి. మొదట మనం తెలుగు భాషలో ఎలా చేయాలి, నోట్స్ తీసుకోవాలి చూద్దాం. ఇక్కడ ఈ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేయండి. సబ్ టైటిల్స్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇందులో తెలుగు ఆటోమేటిక్గా తెలుగు భాషలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది గూగుల్. సో దాన్ని తీసుకుంటాను. నేను మాట్లాడుతున్నప్పుడంతా కూడా ఇలా సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయండి. ఇలా రావాలి. ఇలా వస్తేనే మనం నోట్స్ తీసుకోగలం. అది తెలుగు భాషలోనే ఉండాలి. తర్వాత నేనేం చేస్తాను, ఈ యొక్క బ్రౌజర్ టాప్ కార్నర్ మీకు 3 డాట్స్ కనిపిస్తాయండి. దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మోర్ టూల్స్ అని ఉంటాయి. ఆ మోర్ టూల్స్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ డెవలపర్ టూల్స్ అని ఉంది. ఆ డెవలపర్ టూల్స్ ప్రెస్ చేయండి. ఇలా మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు నెట్వర్క్ ఆల్ అని ఉంటుందండి. ఇక చాలా ఫైల్స్ ఉంటాయండి. ఇందులో మన సబ్ టైటిల్స్ సంబంధించిన ఫైల్స్ కూడా ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, మరొకసారి ఇక్కడ దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేయాలి. ఎక్కడైనా సరే మీరు రైట్ క్లిక్ చేసి రీలోడ్ అని కొట్టండి. సో మీకు రీలోడ్ అవుతుంది ఆ వీడియో. మీరు చూసుకోండి, ఇక్కడ కన్నడ భాషలో రావాలి. మీరు ఏ భాష అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ భాష ఇక్కడికి రావాలి. నేను తెలుగు భాషను సెలెక్ట్ చేసుకున్నాను మొదటిగా. ఇక్కడ తెలుగు అనేది సబ్ టైటిల్స్ మనకి ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇందులో నేను ఏది డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్టయితే పైన ఫిల్టర్ అని చూడండి. ఈ ఫిల్టర్లో TIMED అని టైప్ చేయండి. అక్కడ చూడండి, మీకు ఒకే ఒక ఫైల్ టైమ్డ్ టెక్స్ట్ అని వస్తుంది. ఓకే, ఇది మనకు సబ్ టైటిల్స్ సంబంధించిన ఫైల్.
దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని డౌన్లోడ్ చేయాలంటే ఏం లేదండి, దానిపైన 2 times ప్రెస్ చేస్తే, డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుందండి. చూసారా, f.txt ఇది మనకు సబ్ టైటిల్ ఫైల్ తెలుగులో ఉన్నది. ఇప్పుడు ఇక మనం ఇది అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ సబ్ టైటిల్స్ ఫైల్ JSON ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్లెయిన్ నోట్స్గా తయారు చేయాలి. దానికి మీకు ఒక సాఫ్ట్వేర్ ఉందండి, అది nikse.dk. 2 సాఫ్ట్వేర్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయాలి, మీరు 1 or 2 అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అదే పనిగా నోట్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారనుకోండి, ఈ నోట్స్ని కరెక్ట్ చేయాలంటే సాఫ్ట్వేర్ కావాలి. మొదట ఆన్లైన్ ద్వారా ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఏం చేస్తాను, nikse.dk దీన్ని మీరు చేయండి, ఓపెన్ చేయండి. సో నేను ఏం చేస్తాను, ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తాను. అచ్చట nikse.dk ఓపెన్ చేశారండి, ఇలా వస్తుందండి. మీరు సాఫ్ట్వేర్ కావాలంటే కూడా ఇక్కడే ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సబ్ టైటిల్ ఎడిట్ 4.0.13 ఉంది కదా, అవైలబుల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తూనే ఆటోమేటిక్గా మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను సాఫ్ట్వేర్ లేకుండా ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ సర్వీసెస్లో మొదట సబ్ టైటిల్ ఎడిట్ ఆన్లైన్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సబ్ టైటిల్ అని ఉంది కదా, అక్కడ ఓపెన్ అని కొడతాను. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఎఫ్ అని ఆ యొక్క డౌన్లోడ్స్లో ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. బ్రౌజ్ డౌన్లోడ్స్ ఎఫ్ అని చూసారా, ఇదే సబ్ టైటిల్ ఫైల్ మనం ఓపెన్ డౌన్లోడ్ చేసుకున్నది. దాన్ని తీసుకుంటాను, ఓపెన్ అని కొడతాను. కొట్టగానే మీకు నేను చెప్పిన పాఠం అంతా ఇక్కడ వచ్చేస్తుందండి. చూడండి, జ్యోతిష్య పాఠములకు మీ అందరికీ స్వాగతం. ఇవాళ రోజున మనం నవాంశ సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. గత పాఠంలో ఉద్యోగ స్థానం గురించి నేర్చుకున్నాం. వచ్చేసిందా? టోటల్ 1 hour నేనేం మాట్లాడానో టోటల్ నోట్స్ ఇక్కడ ఉంటుంది, చూసారా. ఇప్పుడు ఇది స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైము, డ్యూరేషన్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇవన్నీ అవసరం లేదు, మనకు నోట్స్ మాత్రం కావాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్ టైటిల్కి వెళ్ళండి, ఎక్స్పోర్ట్ అస్ ప్లెయిన్ టెక్స్ట్ అని చూసారా, ఎక్స్పోర్ట్ ప్లెయిన్ టెక్స్ట్, దాన్ని తీసుకోండి. ఇందులో చూసారా నన్ను చూసారా, నన్ను అంటే ఏంటంటే ఇలా ఇక్కడ లైన్ బై లైన్ ఎలా ఉందో అలాగే వస్తుంది, ఈ టైమ్స్ మాత్రం ఉండవు. అలా కాకుండా నాకు పారాగ్రాఫ్ లాగా కావాలనుకోండి, మెర్జ్ ఆల్ లైన్స్ అని చూసారా, దాన్ని టిక్ చేయండి. ఏమవుతుంది, అన్ని లైన్స్ కలిసిపోతాయి, ఒక పారాగ్రాఫ్ లాగా వస్తుంది. సో డౌన్లోడ్ ప్లెయిన్ టెక్స్ట్ అని చూసారు, దీన్ని క్లిక్ చేయండి. చేయగానే మీకు ఆ మెర్జ్ చేసి ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తుందండి. ఒక్క నిమిషం, డౌన్లోడ్ అవుతుంది చూసారా, డౌన్లోడ్ అయ్యింది చూసారా. దీన్ని నేను ఓపెన్ చేస్తాను, చూడండి మీకు ఆల్రెడీ వచ్చేసిందా నోట్స్ రూపంలో. జ్యోతిష పాఠంకు మీ అందరికీ స్వాగతం. ఇవాళ రోజున మనం నవాంశకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. చూసారా, ఆటోమేటిక్గా మొత్తం 1 hour నోట్స్ మీకు వచ్చేసింది. మీరు ఈ తెలుగు భాషలోనే ఉన్నది కాబట్టి నేను మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, చాలా కరెక్ట్గా గూగుల్ కన్వర్ట్ చేస్తుంది. 99% అక్కడక్కడ సంస్కృతానికి సంబంధించిన శ్లోకాలు వచ్చినప్పుడు కానివచ్చు, లేదా నా వాయిస్ సరిగా అప్ అండ్ డౌన్ సరిగా సింక్ కాకపోతే అప్పుడు అది కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది. అదర్వైజ్ మీకు 95% మీకు నోట్స్ కరెక్ట్గా ఉంటుంది. దాన్ని చూసి మీరు ఎక్కడైనా పొరపాటు ఏమైనా ఉందంటే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా చేస్తానండి. సో నేను ఏం చేస్తానంటే దీనికి ఒక పేరు పెడతానండి, ఎందుకంటే మళ్ళీ మనం ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి దీనికి ఒక పేరు పెడతాను. సో డౌన్లోడ్ ఇది తెలుగు నోట్స్ అని ఇస్తాను అనమాట, తెలుగు నోట్స్. ఓకే, ఇప్పుడు నాకు తెలుగు భాష వచ్చు కానీ చదవడం రాదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు భాష రాకపోయినా కూడా మనం వేరే కన్నడ భాషలో కానీ ఏ భాషలో కానీ మనం మార్చేసుకోవచ్చు అండి, కంప్లీట్గా ట్రాన్స్లేట్ కూడా చేసేసుకోవచ్చు. నేనేం చేస్తాను, మళ్ళీ గూగుల్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు భాషలో వస్తుంది కదా, ఇక్కడ గేర్ ఐటమ్ ప్రెస్ చేస్తాను, ఇక్కడ సబ్ టైటిల్స్కి వెళ్తాను. సో తెలుగు ఆటో జనరేటెడ్ ఉందా, నాకు తెలుగు భాష వద్దు, ఇంగ్లీష్ కావాలి. సో ఆటో ట్రాన్స్లేట్ అని చూస్తే దీన్ని క్లిక్ చేయండి. ఏ భాషలో ట్రాన్స్లేట్ చేయాలని అడుగుతుంది. సో మీరు ఇక్కడ చాలా భాషలు ఉంటాయి, మీరు ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాను, సపోజ్ నాకు ఇంగ్లీష్ కావాలంటే. సో ఏమవుతుంది చూసారా, ఇంగ్లీష్ వస్తుంది. వచ్చిన తర్వాత దీనిపైన ఒకసారి రైట్ క్లిక్ చేసి రీలోడ్ కొట్టండి, ఎందుకంటే ఆ సబ్ టైటిల్ ఫైల్ మనకు అక్కడ కనిపించాలి డెవలపర్ స్టోర్స్లో. సో ఏమైంది, ఇంగ్లీష్ కొట్టాను కదా,
ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది, ప్లస్ ఇక్కడ టైమ్డ్ అనే ఒక ఫైల్ ఉందా, దీనిపైన మళ్ళీ డౌన్లోడ్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయింది. చూసారా, F1 టెక్స్ట్ అనే పేరుతో డౌన్లోడ్ అయింది. ఎఫ్ అనే పేరుతో వస్తుందండి. మీరేం చేస్తారు, దాన్ని ఓపెన్ చేయండి. సరే, దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం, ఇది JSON ఫైల్ కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత next.dk దీనికి వెళ్ళండి, సబ్ టైటిల్ ఓపెన్ అని కొట్టండి. మనం ఇప్పుడు రెండవసారి డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఫైల్కి వెళ్ళండి. సో F1 ఇది ఇంగ్లీష్లో మనం చేసుకున్నది, పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఇంగ్లీష్ భాషలో వచ్చేస్తుంది సబ్ టైటిల్స్ అన్నీ కూడా. చూసారా, ఫర్ అస్ట్రాలజీ లెసన్స్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఆన్ దిస్ డే we regarding the Navamsha, let's find out. In last week's lesson, we learned about the job position, job as well as business. Regarding the job position, strength when questions arises. ఈ విధంగా మొత్తం నోట్స్ వస్తుంది. ఇది ఒక 80 to 85% అక్యురేట్గా ఉంటుందండి. మిగతా గ్రామటికలీ కొద్దిగా, ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసేది గూగుల్ కాబట్టి అది ఏ విధంగా కొద్దిగా గ్రామటికల్గా మనకి లైన్లు బట్టి అది కొద్దిగా చేస్తుంది. బట్ 80% కరెక్ట్గానే ఉంటుంది. మిగిలింది మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రాముడు గుడికి వెళ్ళాడు, రాముడు వెళ్ళాడు గుడికి, వెళ్ళాడు గుడికి రాముడు, ఎట్లా తీసుకున్నా కూడా మనకు పదాలు ఏ విధంగా అరేంజ్ చేసినా కూడా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ కూడా పదాలు వాక్యాలు అటు ఇటు అవుతాయి తప్ప మీనింగ్ ఏం మారదు. సో దాన్ని మీరు భాష బాగా వచ్చిన వాళ్ళు దాన్ని, ఎలాగో ఇంగ్లీష్ భాష అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మరొక భాషలో చేసుకోవాలండి. సపోజ్ నాకు హిందీలో కావాలి, హిందీలో కానీ ఉర్దూలోనే కానీ కావాలి. సో ఉర్దూ నాకు చదవడం రాదు కాబట్టి హిందీ చేస్తాను. సో ఆటో ట్రాన్స్లేట్, చూడండి ఆటో జనరేటెడ్ అంటే ఈ యూట్యూబ్ ట్రాన్స్లేట్ చేసింది. నేను వేరే భాషకు కావాలంటే ఆటో ట్రాన్స్లేట్ అని కొట్టాలి. మీకు హిందీ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో చాలా ప్రపంచ భాషలు చాలా ఉంటాయండి. మీకు కావాల్సింది హిందీ చేశాను. సో చేశాను కదా, ఇక్కడ హిందీ సబ్ టైటిల్స్ వస్తుంది. మరొకసారి దీన్ని రీలోడ్ చేయండి. ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేసి రీలోడ్ అని కొట్టండి. ఆ సబ్ టైటిల్ ఫైల్ కరెక్ట్గా లోడ్ అవుతుంది. చూసారా, టైమ్డ్ వచ్చిందా, దీన్ని క్లిక్ చేస్తాను, డబుల్ క్లిక్ చేస్తాను, డౌన్లోడ్ అవుతుంది. సో F2 అనేది మీకు హిందీ సబ్ టైటిల్ అండి. ఆ F2 తీసుకుంటాను. మళ్ళీ సేమ్ బ్రౌజర్కి వెళ్తాను, niksa.dk, ఫైలు ఓపెన్. సో F2 ఓపెన్ చేస్తానండి. F2 చూడండి, మీకు హిందీ వచ్చిందా. ज्योतिष पाठ के लिए सभी के लिए स्वागत. इसी दिन हम नवांश के संबंध में ఇలా మనకు నోట్స్ చేసుకోవచ్చు. సేమ్ ఫైల్కి వెళ్ళండి, ఎక్స్పోర్ట్ as plain text, merge all lines, డౌన్లోడ్. సో ఇది వచ్చిందా, దీనికి నేను పేరు మారుస్తాను కన్ఫ్యూజ్ కాకుండా. ఇది హిందీ అండి. ఇప్పుడు మనం F2 1 వచ్చింది కదా, ఇది హిందీ. అన్నిటికీ F అనే వస్తుంది కాబట్టి మీరు నంబర్లు గుర్తుపెట్టుకోవాలి. హిందీ నోట్స్, ఓకే. F2 అనేది ఇంగ్లీష్ అనుకుంటా మనం చేసిన JSON ఫైలు మనం సేవ్ చేయలేదు. ఓకే, సో తెలుగు హిందీ నోట్స్. సో ఇలాగా మీరు ఏ భాషలో కానీ మీరు నోట్స్ చేసుకోవచ్చు. మీ మాతృభాషలో కావాలంటే నోట్స్ ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆ నోట్స్ కూడా మీకు ఎలా ఉంటుంది, 1 hour ఉంటుంది కాబట్టి చాలా పెద్ద టెక్స్ట్ అది. మీరు దాన్ని ఏం చేయాలంటే ముఖ్యాంశాలు మాత్రం కావాలి. సమరైజ్ చేయాలంటే మీకు చాలా టూల్స్ ఉన్నాయండి. మీకు ChatGPT ఉంది, లేకపోతే ఫ్రీ అయితే DeepSeek. ChatGPT అయితే మీకు లిమిటేషన్స్ ఉంటాయి. DeepSeek అనే దాంట్లో మీకు లిమిటేషన్ ఉండదు. DeepSeek.com మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. సో దీని ద్వారా మీరు సమరైజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఆ టెక్స్ట్ తీసుకుంటాను. సో తెలుగు నోట్స్ అని చూసారా, దీన్ని తీసుకుంటాను, ఓపెన్ కొట్టండి. మీరు ఇక్కడ ఇంగ్లీష్లో అయినా టైప్ చేయండి, లేకపోతే తెలుగులోనే టైప్ చేయండి. ఇంగ్లీష్లో అయితే ప్లీజ్ సమరైజ్ ద తెలుగు నోట్స్ అని కొడితే ఆటోమేటిక్గా చేస్తుంది. లేదా మీకు కొద్దిగా తెలుగు భాష మీరు కంప్యూటర్లో చేయగలిగితే ఇంకా చక్కగా మీరు టైప్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా చేస్తాను. సో తెలుగు తీసుకుంటాను, ఇక్కడ తెలుగు టైప్ చేస్తాను.
నాకు ఫైల్ టెక్స్ట్ ఫైల్ ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసి తెలుగు భాషలో ఇవ్వు టైప్ చేసాం. సో అదేం చేస్తుంది, ఆ నోట్స్ మనం ఆల్రెడీ సేవ్ చేసాం కదా, అదంతా చదివి అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను మాత్రం మనకు టైప్ చేసి ఇస్తుందండి. దీనికి కావాలంటే మనం నోట్స్ చేసి జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి అదేం చేస్తుందో చూడండి. సో జ్యోతిష్య వాటిలో నవాంశ చక్రం నోట్స్ పరిచయము. నవాంశ జాతక చక్రంలో ఒక రాశిని 9 సమభాగాలు విభజించడం నవాంశ అంటారు. ఇది 1/9 భాగం. నవమం అంటే 9. చూడండి, నేను చెప్పినవన్నీ కూడా సమరైజ్ చేసి ఇస్తుంది మీకు. దీన్ని మీరు ఇలాగే కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా అలాగే చదువుకుంటానా అలాగే చదువుకోవచ్చు, లేదా మీరే ఓన్గా ప్రిపేర్ చేసి, మన భాష వచ్చిందనుకోండి మనమే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో కాస్త ఉంచి ముఖ్యమైన ఉంచి మిగతావన్నీ కూడా తీసేయచ్చు. ఈ విధంగా మీరు చేయొచ్చండి. ఓకే, సో దీన్ని ఒకవేళ మీరు మాడిఫై చేసుకోవాలనుకోండి, ఎక్కడైనా మీకు ఒక తప్పు ఉందనుకోండి మార్చుకోవచ్చు. చూడండి, ఫైల్ ఓపెన్ తెలుగు తీసుకుంటాను, ఎఫ్ తెలుగు, తెలుగు వచ్చింది. చూడండి, జ్యోతిష్య పాఠం మీ అందరికీ స్వాగతం. ఇక్కడ ఏమైనా ఫుల్ స్టాప్ కావాలనుకోండి ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. చూడండి, మనం నవాంశకు సంబంధించి విషయాలను తెలుసుకుందాం. గత వారం పాఠంలో ఉద్యోగ స్థానం గురించి నేర్చుకున్నాం. ఉద్యోగము, అదేవిధంగా వ్యాపారము. ఇక్కడ ఏమైనా మార్చుకోవాలనుకోండి, వ్యాపారము, ధనము, సో రాసుకోవచ్చు. ఇక్కడ మీకు తెలుగు కొద్దిగా బరహా లాంటి సాఫ్ట్వేర్ ఉంటే ఇక్కడ ఆ సబ్ టైటిల్స్ని మార్చుకోవచ్చు. ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు అండి. ఇలా కాకుండా మీరు సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, దీంట్లో మీరు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవైలబుల్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయగానే మీకు సబ్ టైటిల్ ఎడిట్ 4.0.13 వస్తుంది. ఇక్కడ మీరు విండోస్కి సంబంధించిన ఈ setup.exe ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే దాన్ని ఆల్రెడీ చేశాను కాబట్టి చూపిస్తాను. సో ఆ యాప్ అనేది ఇలా ఉంటుందండి. ఇది యాప్, అది చూడండి. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే సేమ్ అక్కడ చేసినట్లే ఇట్లా ఓపెన్ చేయండి, ఫైల్ ఓపెన్కి వెళ్ళండి, ఎఫ్ అని కొట్టండి, మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని, ఆ జేసన్ ఫైల్ని మనకి తెలుగులో ఇలా ఇస్తుందండి. చూడండి, ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఎందుకు ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఆ వీడియోను కూడా తీసుకొని మనం ఇలా మార్చుకొని దానికి యాడ్ చేసేయచ్చు, సబ్ టైటిల్స్ ఫైల్స్ మనం యాడ్ చేసేయచ్చు. దానికోసం ఇది వాడతారు. ఇందులో కూడా ట్రాన్స్లేషన్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ గూగుల్ చాలా పర్ఫెక్ట్గా చేస్తుందండి. ఇది అంతగా చెయ్యదు. కావాలంటే మీరు చూడొచ్చు, ఆటో ట్రాన్స్లేట్ తీసుకొని ఇక్కడ ఇది ఈ భాషలో ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తానంటే ఉర్దూ భాషకు మారుస్తాను, లేదా తమిళ భాషకు మారుద్దాం. తమిళ్ పెట్టాను. ఏం చేస్తాను, ఇది ఏ భాషలో ఉంది, తెలుగు భాషలో ఉంది. తెలుగు నుంచి తమిళకి మార్చాలి, ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ అని పెట్టాను. ట్రాన్స్లేటర్ కొడితే అది ఒక్కొక్కటి కూడా మార్చేస్తుందండి. చూసారా, మారుస్తుంది తమిళకి. నాకు తమిళ్ చదవడం రాదు కాబట్టి నేను అది కరెక్ట్గా ఉందని చెప్పలేను. సో ఈ విధంగా ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది. సో బెస్ట్ ఏంటంటే మీరు ఆ యూట్యూబ్ వీడియోలోనే మీకు కావాల్సిన లాంగ్వేజ్ని ఎంచుకోండి. ఇది అంత పర్ఫెక్ట్గా మీకు ఉండదు. ఓకే, తర్వాత ఇదండి ఇవాళ మనం ఒక నోట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దానిపైన చూసాం. దీంట్లో ఏమైనా మీకు ప్రశ్నలు ఉన్నట్టయితే మీరు తరగతి జరుగుతున్నప్పుడు మీరు అడగొచ్చు. సో ఇక్కడితో సమాప్తం. ధన్యవాదాలు.